హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు కోడర్ ఫ్రెండ్స్. ఈరోజు డే 14. మరి మనం ఈరోజు ఈ వీడియోలో అరేస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్, అరే అంటే ఏంటి? అరే అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్ విత్ సేమ్ డేటా టైప్. మరి కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ సేమ్ డేటా టైప్ అంటే ఫర్ సపోజ్ నా దగ్గర 4 వాల్యూస్ ఉన్నాయి. A ఈక్వల్ టు 1, B ఈక్వల్ టు 2, C ఈక్వల్ టు క్యారెక్టర్ R, D ఈక్వల్ టు ఫ్లోట్ 2.49 సంథింగ్. ఈ విధంగా 4 వాల్యూస్ ఉన్నాయి. ఈ 4 వాల్యూస్ నేను 4 వేరియబుల్స్లో డిక్లేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మరి నా దగ్గర సపోజ్ 100 వాల్యూస్ ఉన్నాయి. ఆ 100 వాల్యూస్ అనేది 100 వేరియబుల్స్లో డిక్లేర్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 100 వాల్యూస్కి 100 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది, కాంప్లెక్సిటీ ఎక్కువ. సో ఇక్కడ 4 వేరియబుల్స్ తీసుకున్నా కదా, 4 వేరియబుల్స్ తీసుకునే బదులు ఒకటే వేరియబుల్ తీసుకొని అందులో మల్టిపుల్ వాల్యూస్ ఒకటే వేరియబుల్ తీసుకొని ఇవన్నీ వాల్యూస్ అందులో డిక్లేర్ చేస్తా. సో సింపుల్గా చెప్పాలంటే సపోజ్ ఏఆర్ఆర్ అది అరే నేమ్ అనుకోండి. సో మనం అరేని స్క్వేర్ బ్రాకెట్ తోటి డిక్లేర్ చేస్తాం. ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్లో మనం వాల్యూస్ అనేది ఇస్తాం. సో ఇక్కడ వాల్యూస్ అనేది 1 2 R 2.49 కాబట్టి 1, 2, R, 2.49 లాస్ట్లో సెమికాలన్. సో ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు వాల్యూస్ అనేది చాలా ఉన్నాయి, దానికి మనం చాలా వేరియబుల్స్ తీసుకోవాల్సి వస్తుంది. అదే మనం ఒక సింగిల్ వేరియబుల్ తీసుకొని అందులో చాలా వాల్యూస్ డిక్లేర్ చేయడమే అరే అంటారు. అందుకే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ సేమ్ డేటా టైప్. మరి సో అరే యొక్క సింటాక్స్ ఇది కాదు యాక్చువల్గా. విత్ సేమ్ డేటా టైప్ ఇప్పుడు 1 2 వచ్చేసరికి మనకి ఇంట్ డేటా టైప్, అండ్ R వచ్చేసరికి మనకి క్యార్ డేటా టైప్, అండ్ 2.49 అంటే ఫ్లోట్ డేటా టైప్. సో ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ సేమ్ డేటా టైప్, బట్ ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. సో ఇది రాంగ్ సింటాక్స్. అరే అనేది రాంగ్ సింటాక్స్. సో అరే యొక్క యాక్చువల్ సింటాక్స్ ఏంటి? సింటాక్స్ చూసినట్టయితే మనకి డేటా టైప్, అరే నేమ్ బ్రాకెట్లో సైజ్. అరే యొక్క యాక్చువల్ సింటాక్స్ ఇదనమాట. డేటా టైప్, అరే నేమ్, సైజ్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు పర్ సపోజ్ నేను ఏ అనే అరే నేమ్ తీసుకుంటున్నా అండ్ బ్రాకెట్, ఇందులో మనం సైజ్ ఇస్తాం. అసలు సైజ్ అంటే ఏంటో చెప్తా. ఈక్వల్ టు 1 2 3 4 5. సో ఇక్కడ నేను ఎన్ని వాల్యూస్ తీసుకున్నా? 5 వాల్యూస్ తీసుకున్నాం. ఇవన్నీ ఏ రకమైన డేటా టైప్? ఇంట్ డేటా టైప్. సో అందుకు మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఇంట్ అనేది డిక్లేర్ చేయాలి. ఇంట్. మరి వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ బ్రాకెట్ లోపల వాల్యూస్ అనేది 5 ఉన్నాయి. సో సైజ్ అనేది 5. ఈ వాల్యూస్ ఎన్ని అయితే ఉంటాయో అదే సైజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బి అనే అరే నేమ్ తీసుకుంటున్నాం అండ్ ఇక్కడ 1.4 3.28 7.6 సో సంథింగ్. ఇది ఏ రకమైన డేటా టైప్? ఫ్లోట్ యొక్క డేటా టైప్. ఒకవేళ మీకు ఈ వాల్యూస్ అనేవి ఎన్ని ఉన్నాయో తెలియదు, లైక్ యూజర్కి వదిలేసారు అనుకోండి, అప్పుడు మీకు ఎన్ని ఉన్నాయో తెలియదు ఇక్కడ వాల్యూస్ అనేది. సో అప్పుడు ఏం చేయాలంటే ఇది వదిలేయాలి, మనం ఏం రాయొద్దు అక్కడ. అప్పుడు ఆటోమేటిక్గా సిస్టమే ఎన్నైతే వాల్యూస్ తీసుకుంటుందో ఆ తీసుకున్న వాల్యూస్ దానంతలదే రీడ్ చేసుకుంటుంది. నేను ఇప్పుడు ఇది వదిలేసిన అనుకో, ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 వాల్యూస్ ఉన్నాయి. సిస్టమే 3 అని తీసుకుంటుంది. రాయాలని మ్యాండేటరీ ఏం కాదు, అది వదిలేసిన ఏం కాదు. కానీ యాక్చువల్ సింటాక్స్ ఏంటంటే సైజ్ అనేది డిక్లేర్ చేయడం. ఒకవేళ చేయకపోయినా సిస్టమే ఆటోమేటిక్గా డిక్లేర్ చేసుకుంటుంది. ఇప్పుడు క్యార్ అనే డేటా టైప్ తీసుకుంటున్నాం అండ్ దానికి సి అనే అరే నేమ్ ఇస్తున్నాం. కానీ ఏం రాయను, రాయకపోతే ఏంది? సిస్టమే ఆటోమేటిక్గా ఎన్నైతే వాల్యూస్ ఉంటాయో అని తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏ బి
సి డి. సో మనం క్యారెక్టర్ అనేది సింగిల్ కోట్స్లో అనేది డిక్లేర్ చేయాలి, అప్పుడే దానికి అర్థమవుతుంది అది క్యారెక్టర్ అని. ఒకవేళ మీరు ఇది సింగిల్ కోట్స్లో డిక్లేర్ చేయలేదంటే సో దానికి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనం వేరియబుల్ నేమ్స్ కూడా ఏ బి సి సంథింగ్ ఇట్లా డిక్లేర్ చేసాం, మరి అది వేరియబుల్ నేమా లేదంటే అది క్యారెక్టరా అర్థం కాదు. ఇప్పుడు సపోజ్ నేను వేరియబుల్ నేమ్ వచ్చేసరికి ఆర్ అని తీసుకుంటున్నా, సో ఇది క్యారెక్టర్ కదా కాబట్టి క్యారెక్టర్ డేటా టైపు వేరియబుల్ నేమ్ ఆర్. ఇప్పుడు ఇక్కడ క్యారెక్టర్ కూడా ఆరే తీసుకుంటా. సో ఇందులో వేరియబుల్ నేమ్ ఏంది, క్యారెక్టర్ ఏంది, సో సిస్టమ్కి అర్థం కావాలంటే మనం దీన్ని సింగిల్ కోట్స్లో డిక్లేర్ చేయాలి, అప్పుడే ఇది వేరియబుల్ నేమ్ అని ఇది వాల్యూ అని అర్థమవుతుంది. సో అందుకే మనం క్యారెక్టర్స్ అనేది సింగిల్ కోట్స్లో డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ 5, 25, 29, 328, 420, 542 ఈ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. ఈ వాల్యూస్ నేను ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఫస్ట్ ఈ వాల్యూస్ అన్నీ వేరియబుల్లో డిక్లేర్ చేసుకోవాలి. సో వేరియబుల్లో డిక్లేర్ చేసుకుని ఆ వేరియబుల్స్ అన్నీ ప్రింట్ చేయాలి. సో అప్పుడు మనకి అక్కడ టైం కన్జ్యూమ్ ఎక్కువ అవుతుంది. సో దాని ప్లేస్లో మనం అరే యూజ్ చేసినాం అనుకోండి, సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు దానికోసం మనం ఫస్ట్ మెయిన్ బార్డర్ రాస్తాం, ఇంట్ మెయిన్. ఇవన్నీ ఇంట్ యొక్క డేటా టైప్. సో అందుకు నేను ఇంట్ అరే నేమ్ వచ్చేసరికి ఏ అని ఇస్తున్నా అండ్ బ్రాకెట్ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్. ఇక్కడ నేను అన్ని డిక్లేర్ చేస్తున్నా ఆ వాల్యూస్ అన్ని 25, 29, 328, 420, 542. ఇప్పుడు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. సో 6 వాల్యూస్ కాబట్టి సైజ్ వచ్చేసి 6. అండ్ నేను ప్రింట్ చేస్తున్నా, printf %d a of. ఇందులో నేను ఒకటి ప్రింట్ చేస్తున్నా, 420 అనేది ప్రింట్ చేస్తున్నా. అందుకోసం ఇక్కడ 4 అనేది ఇస్తున్నా, బ్రాకెట్ క్లోజ్ అండ్ కర్లీ బ్రాకెట్ కూడా క్లోజ్. మనకి అవుట్పుట్ వచ్చేసరికి 420 అని ప్రింట్ అవుతుంది. మరి 420 ఎందుకు ప్రింట్ అయింది, ఇవన్నీ ఎందుకు ప్రింట్ కావాలంటే మనం అవన్నీ ప్రింట్ చేయలేదు, ఓన్లీ 420 ఒకటి ప్రింట్ చేసినాం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు, ఇక్కడ ఏ ఆఫ్ 6 అని ఇచ్చినాం, ఇక్కడ ఏ ఆఫ్ 4 అని ఇచ్చినాం. మరి ఏంది ఏ ఆఫ్ 4 అంటే ఏంటి, ఏ ఆఫ్ 6 అంటే ఏంటి? సో సింపుల్గా చెప్పాలంటే అసలు అరే ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. మన దగ్గర 6 వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఆ 6 వాల్యూస్ ఏంటివి, 5, 25, 29, 328, 420, 542. సో ఈ వాల్యూస్ యొక్క అరే నేమ్ ఏంటి, ఏ. అండ్ ఈ అరే యొక్క సైజ్ ఎంత, 1, 2, 3, 4, 5, 6. సో మనకి అరే యొక్క సైజ్ 6. మరి మనం ప్రింట్ చేసేటప్పుడు ఎలా కాల్ చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఆఫ్ 4 అని ఇచ్చిన. ఏ ఆఫ్ 4 అంటే ఏంటి, ఫస్ట్ మనకి ప్రింట్ చేయాలంటే ఇండెక్సింగ్ తెలవాలి. అసలు ఇండెక్సింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా మనం కౌంటింగ్లో ఎలా చేస్తామంటే ఇది ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్, ఫోర్త్ బాక్స్, ఫిఫ్త్ బాక్స్, సిక్స్త్ బాక్స్, దాన్నే సైజ్ అంటాం. అండ్ అదే మనం ఇండెక్సింగ్కి వచ్చేసరికి ఇది 0 లాగా చూస్తాం. ఫస్ట్ 0, 1, 2, 3, 4, 5. సో ప్రింట్ చేసేటప్పుడు ఎలా అంటే మనం అరే నేమ్తో ప్రింట్ చేయాలి. ఏ ఆఫ్ బాక్స్ యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంత, 0, ఏ ఆఫ్ 0. ఇది అరే నేమ్ ఏ, బాక్స్ యొక్క ఇండెక్స్ నెంబర్ 1. సో ఏ బాక్స్ యొక్క ఇండెక్స్ నెంబర్ 2, ఏ బాక్స్ యొక్క ఇండెక్స్ నెంబర్ 3, అరే నేమ్ ఏ బాక్స్ యొక్క ఇండెక్స్ నెంబర్ 4, ఏ బాక్స్ యొక్క ఇండెక్స్ నెంబర్ 5. సో నేను ఇక్కడ ఏ ఆఫ్ 4ని ప్రింట్ చేసి నాకు 420 ప్రింట్ అయింది. సో ఏ ఆఫ్ 4 అంటే ఎంత, 420. అదే నేను ఏ ఆఫ్ 2ని ప్రింట్ చేస్తే నాకు 29 ప్రింట్ అవుతుంది. సో అందుకోసం ఫస్ట్ మనం ఇండెక్సింగ్ తెలవాలి. ఇండెక్సింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 6 ఉంది కాబట్టి నేను కళ్ళు మూసుకొని లాస్ట్ నెంబర్ ఎంత, n-1 అంటే ఏ ఆఫ్ 5 అని ప్రింట్ చేస్తే నాకు లాస్ట్ నెంబర్ ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు పర్ సపోజ్ అరే యొక్క వాల్యూస్ అనేది సంథింగ్ n వరకు ఉన్నాయి. సో లాస్ట్ నెంబర్ ఎంత అవుతుంది, n అనేది సైజ్ అయితే n-1 అనేది ఇండెక్సింగ్ అవుతుంది లాస్ట్లో.
ఇది వచ్చేసి అరే నేమ్, అండ్ ఇది వచ్చేసి అరే సైజ్, అండ్ ఇవి ఇండెక్స్ ఆర్ ఇండెక్సింగ్, ఇవి వాల్యూస్. సో మనం ప్రింట్ చేసేటప్పుడు కూడా అరే నేమ్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఏదైతే ఇండెక్స్ నెంబర్ దగ్గర ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో, అంటే ఇక్కడ నేను 328 ప్రింట్ చేద్దాం అనుకుంటే 0 1 2 3 అని ఇచ్చినామంటే మనకి 328 అని ప్రింట్ అవుతుంది. అదే ఇప్పుడు ఒకవేళ వాల్యూ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు 328 వద్దు, ఏ ఆఫ్ 3 ఈక్వల్ టు ఇక్కడ నేను 100 అని ఇస్తున్నాను, 100. సో మనకి ఈ ఏ ఆఫ్ 3 అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర 100 అనేది వాల్యూ చేంజ్ అయిపోతుంది. సో 328 పోయి 100 అనేది రీప్లేస్ అవుతుంది. సో ఏ అనే అరే ఉంది, ఆ అరే యొక్క సైజ్ నాకు తెలీదు. సో ఇక్కడ నేను లీవ్ చేస్తాను, ఇది ఇంట్ కాబట్టి ఇంట్. సో ఇప్పుడు మనకి అవుట్పుట్లో ఏం ప్రింట్ కాదు, సో ఎర్రర్ కూడా ఏం రాదు, ఎందుకంటే మనం సైజ్ ఇక్కడ ఏం డిక్లేర్ చేయలే అండ్ వాల్యూస్ కూడా ఏం డిక్లేర్ చేయలే. వాల్యూస్ డిక్లేర్ అయిపోతే మనకు 0 అని సిస్టమ్ తీసుకుంటుంది. సో ఇదనమాట అరే గురించి, అండ్ దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం VS కోడ్లో కూడా చూద్దాం. సో మీరు మీ యొక్క డెస్క్టాప్లో VS కోడ్ అనేది ఓపెన్ చేసుకోండి, అండ్ ఇక్కడ న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోండి. నేను దీనికి array.c అని ఇస్తున్నాను. ఫస్ట్ మీరు బేసిక్ సింటాక్స్ రాసుకోండి. #include stdio.h int main. ఇప్పుడు నేను సపోజ్ 1 2 3 4 5 సో 5 వాల్యూస్ అని తీసుకుందాం అనుకుంటున్నా. నార్మల్గా ఇప్పటి వరకు మనకేం తెలుసు, ఇంట్ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 2, c ఈక్వల్ టు 3, d ఈక్వల్ టు 4, e ఈక్వల్ టు 5. సో ఈ విధంగా 5 వేరియబుల్స్ తీసుకుంటాం. అండ్ దీన్ని ప్రింట్ చేయాలంటే printf %d స్పేస్ 3 4 5 a b c d e. ఒకసారి రన్ చేసి చూసినట్టయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మనకి ప్రింట్ అయింది. సో ఇక్కడ మనకి 5 టైమ్స్ వేరియబుల్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో దీన్ని కామెంట్ చేసి అదే నేను ఇక్కడ ఒక అరే తీసుకుంటున్నా. సో అందుకోసం ఫస్ట్ డేటా టైప్ ఇంట్ అరే నేమ్ వచ్చేసరికి నేను ఏం తీసుకుంటున్నా అంటే ARR అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్స్ వాల్యూస్ రాయాలి 1 2 3 4 5 లాస్ట్లో సెమీకాలన్. సో ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను సైజ్ అనేది 5 ఇస్తున్నా. అండ్ ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా printf %d ఇప్పుడు నేను ఏదైతే వాల్యూ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 3 అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. 3ని ప్రింట్ చేయాలంటే ఇప్పుడు మనకి ఇండెక్స్ నెంబర్ ఎంత 0 1 2 అంటే నేను ఏమి ఇవ్వాలి, ఇక్కడ ఫస్ట్ అరే నేమ్ ఇవ్వాలి. అరే నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. ఇండెక్స్ నెంబర్ ఎంత 2. ఇప్పుడు రన్ చేసి చూసినట్టయితే మనకు 3 అని ప్రింట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం 0 నుంచి 4 దాకా ఇండెక్స్ నెంబర్ ఇచ్చుకుంటే మనకి అవుట్పుట్లోకి వస్తుంది. సో సింపుల్గా దీన్ని 3 4 5 ఇక్కడ నేను 0 1 3 4 ఒకసారి రన్ చేసి చూసినట్టయితే 1 2 3 4 5 సో మనకి అవుట్పుట్లోకి వచ్చింది. ఫర్ సపోజ్ ఇక్కడ నాకు 2 వద్దు, 2 దగ్గర 200 అనే వాల్యూ కావాలి. సో ఎట్లా చేంజ్ చేయాలి? సో చేంజ్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ మనం అరే నేమ్ ఇస్తాం అండ్ ఇక్కడ మనం ఏదైతే ఆ వాల్యూ చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూ యొక్క ఇండెక్స్ నెంబర్ వేయాలి. ఇప్పుడు ఇండెక్స్ నెంబర్ ఎంత 2 యొక్క ఇండెక్స్ నెంబర్ 1 ఈక్వల్ టు నేను 200 ఇద్దాం అనుకుంటున్నా. సో 200 ఒకసారి రన్ చేసి చూసినట్టయితే
సో 1 200 3 4 5 అదే ఇప్పుడు 3 కూడా 300 చేద్దాం అనుకుంటున్నా. సో ఈసారి లాస్ట్లో ఇస్తున్నా. అరే నేమ్ స్క్వేర్ బ్రాకెట్లో ఇండెక్స్ నెంబర్ 3 యొక్క ఇండెక్స్ నెంబర్ 2 ఈక్వల్ టు 300. ఇప్పుడు ప్రింట్ చేసి వస్తున్నాం. printf %d కామా arr ఆఫ్ 2. ఒకసారి రన్ చేసి చూసినట్టయితే 1 200 3 4 5 అంటే ఇక్కడ దాకా ప్రింట్ అయింది. నెక్స్ట్ లాస్ట్లో 300 అని ప్రింట్ అయింది. సో మనకి వాల్యూస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం వాల్యూస్ అనేది చేంజ్ చేసుకుంటాం. అండ్ నేను కామెంట్ చేద్దాం ఫస్ట్. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక 5 ఇన్పుట్స్ అనేది యూజర్ నుంచి తీసుకుంటా. ఆ 5 ఇన్పుట్స్ నుంచి వచ్చే వాల్యూస్ అన్నీ మళ్ళీ ప్రింట్ చేస్తాం. అందుకోసం ఫస్ట్ డేటా టైప్ ఇంట్ అనే డేటా టైప్ అండ్ అరే నేమ్ వచ్చేసరికి ఏ అని తీసుకుంటున్నాం. 5 ఇన్పుట్స్ కాబట్టి సైజ్ కూడా 5 అవుతుంది. లాస్ట్లో సెమీకోలన్. సో ఇప్పుడు మనం ఇన్పుట్ తీసుకోవాలంటే ఫస్ట్ యూజర్కి డిస్ప్లే చేస్తున్నా, అంటే ఎంటర్ చేయమని. అందుకోసం ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నా. ఎంటర్ అండ్ అరే వాల్యూస్. సో యూజర్కి ఇప్పుడు డిస్ప్లే అవుతుంది ఎంటర్ అండ్ అరే వాల్యూస్ అని. సో ఎంటర్ చేయాలి కాబట్టి నేను స్కాన్ఎఫ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ 5 టైమ్స్ స్కాన్ఎఫ్ తీసుకోవాలి కాబట్టి ఏం చేస్తున్నా అంటే లూప్లో పెడుతున్నా, ఫర్ లూప్లో. సో ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 5 అయ్యేదాకా i ప్లస్ ప్లస్గా. ఇప్పుడు నేను స్కాన్ఎఫ్ ఇస్తున్నా. స్కాన్ఎఫ్ %d కామా అడ్రస్లో a ఆఫ్ i సెమీకోలన్. సో ఇక్కడ నేను a ఆఫ్ i అనేది ఎందుకు ఇచ్చిన, ఎందుకంటే మనకి a అనేది అరే నేమ్ అండ్ i అనేది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనకి ఫర్ లూప్ అనేది ఇట్లా లూప్ అవుతుంటుంది. ఫస్ట్ i అనేది 0 ఉంటుంది. అప్పుడు ఇందులోకి వచ్చినప్పుడు a ఆఫ్ 0 అరేలో ఫస్ట్ వాల్యూ అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, i ప్లస్ ప్లస్ అవుతుంది. అప్పుడు వాల్యూ 1 అవుతుంది. 1 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ అవుతుంది. మళ్ళీ స్కాన్ అవుతుంది. a ఆఫ్ 1 అంటే ఎంత, అరేలో సెకండ్ వాల్యూ ఏదైతే యూజర్ ఇన్పుట్ ఇస్తుందో అది సెకండ్ వాల్యూలో స్టోర్ అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్లోకి వెళ్తుంది. 1 + 1 2 అవుతుంది. 2 లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ అవుతుంది. మళ్ళీ a ఆఫ్ 2 అంటే అరేలో థర్డ్ వాల్యూ. సో ఈ విధంగా కండిషన్ ట్రూ అయ్యేదాకా ఇట్లా ఇన్పుట్స్ అనేది స్టోర్ అవుతుంది. సో ప్రింట్ చేయడానికి కూడా నేను ఫర్ లూపే యూజ్ చేస్తున్నా. ఫర్ ఇంట్ ఈసారి i వాల్యూ తీసుకున్నా కాబట్టి j అని తీసుకుంటున్నా. j ఈక్వల్ టు 0, j లెస్ దెన్ 5 అయ్యే వరకు j ప్లస్ ప్లస్ కా. సారీ ప్రింట్ ఎఫ్ %d a ఆఫ్ ఇందాక i పెట్టినా కాబట్టి ఈసారి j పెట్టాలి. ఇప్పుడు a ఆఫ్ 0 అయినప్పుడు ఫస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. j ఆఫ్ 1 అయినప్పుడు సెకండ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. అట్లా 5 టైమ్స్ అని ప్రింట్ అయిపోతుంది. సో ఒకసారి రన్ చేసి చూసినట్టయితే ఎంటర్ అండ్ అరే వాల్యూస్. సో అరే వాల్యూస్ 1 2 3 4 5. సో 1 2 3 4 5. సో ఇప్పుడు ఇక్కడ ఓన్లీ జస్ట్ ఎంటర్ అండ్ అరే వాల్యూస్ అని ఓపిస్తుంది కదా. ఎంటర్ అండ్ అరే వాల్యూస్ అప్ టు 5 అని ఇస్తున్నాం. అప్ టు 5. మళ్ళీ రన్ చేసి చూస్తే 1 2 3 4 5 6 ఈసారి 10 దాకా ఇద్దాం, ఏమైతే చూద్దాం. సో ఇక్కడ ఎన్ని టైమ్స్ ఇన్పుట్ ఇచ్చినా సరే మనకి 5 టైమ్సే స్టోర్ చేసుకుంటుంది వాల్యూస్ అనేవి. సో ఇక్కడ మనం ఒకటే స్కాన్ఎఫ్ నుంచి ఫర్ లూప్లో పెట్టి మల్టిపుల్ టైమ్స్ అనేది ఇన్పుట్ తీసుకోవచ్చు. అండ్ ఒకటే ప్రింట్ఎఫ్ యూజ్ చేసి ఫర్ లూప్లో పెట్టి మల్టిపుల్ టైమ్స్ అనేది అవుట్పుట్లోకి తీసుకురావచ్చు. ఇది కామెంట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ థింగ్, మనకి ఒకవేళ అరే ఒక సైజ్ తెలియదు, అప్పుడు ఎట్లా ప్రింట్ చేయాలో చూద్దాం. సో అందుకోసం ఫస్ట్ ఇంట్ ఒక డేటా టైప్ అండ్ అరే నేమ్ వచ్చేసరికి AR అని తీసుకుంటున్నా. ఇప్పుడు మనకి అరే ఒక సైజ్ తెలియదు అండ్ నెక్స్ట్ వాల్యూస్ అనేది 3, 72 సంథింగ్ అండ్ 55 సంథింగ్ 3 వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నా. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్. సో ఇందాక మనకి అరే యొక్క సైజ్ అనేది 5 అని తెలుసు కాబట్టి మనం కండిషన్లో 5 అని ఇచ్చినాం.
ఇప్పుడు మనకి అరే యొక్క సైజ్ తెలియదు ఎంతనో. సో ఏమి చేయాలి ఇక్కడ? సో ఇప్పుడు మనం అరే యొక్క సైజ్ ఎంతనో కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ ఇంట్ ఒక వేరియబుల్ తీసుకుంటున్న సైజ్ అని ఈక్వల్ టు సైజ్ ఆఫ్ అరే నేమ్ డివైడెడ్ బై సైజ్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 0. సో ఇక్కడ సైజ్ ఆఫ్ ఏఆర్ఆర్ అంటే ఏంటి? అరే యొక్క సైజ్ అంటే ఇప్పుడు స్టార్టింగ్లో నేను చెప్పిన ఇంటి యొక్క సైజు 4 bytes అని, ఫ్లోట్ యొక్క సైజు 4 bytes అని, క్యారెక్టర్ అండ్ బూలియన్ యొక్క సైజు 1 byte అని చెప్పిన. ఇక్కడ మనకి అరే యొక్క సైజ్ ఎంతంటే మనకి ఇంట్ ఒక్కటి 4 bytes కదా. ఇప్పుడు ఇట్లా ఇంట్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే 4 + 4 + 4 12 bytes. 12 bytes డివైడెడ్ బై ఏఆర్ఆర్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ 3 యొక్క బైట్స్ ఎంత? 4. 12/4 3. ఆ 3 అనేది సైజులో స్టోర్ అవుతుంది. ఇప్పుడు పర్ సపోజ్ మనకి వాల్యూస్ అనేది 5 అనుకోండి. ఇప్పుడు 33 93. ఇప్పుడు వాల్యూస్ అనేది 5 ఉంది. ఇప్పుడు ఎన్ని బైట్స్? 4 + 4 + 4 + 4 + 4. 4 5 are 20. 20 డివైడెడ్ బై 4 ఎంత? 5. సో మనకి ఎన్ని వాల్యూస్? 5 వాల్యూస్ అని. అంటే టోటల్ బైట్స్ బై సింగిల్ బైట్. అప్పుడు మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయో తెలుస్తుంది. ఇక్కడ మనం సైజ్ అనేది కండిషన్లో పెడతాం. i లెస్ దెన్ సైజ్ అయ్యేదాకా i++గా printf %d error of i. రన్ చేసి చూసినట్టయితే ఇక్కడ స్పేస్ ఇద్దాం. రన్ చేసి ఇద్దాం. 3 72 55 33 93. సో ఈ విధంగా మనం ప్రింట్ చేస్తాం అరేస్ అనేవి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.